వెల్కమ్ టు పల్లవి టీవీ. కర్ణాటకలో 2 రోజుల క్రితం ఒక ఘటన వెలుగులోకొచ్చింది. ఆ ఘటన ఏంటంటే, ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినటువంటి ముస్లిం యువకుడు, అతనితోని కొంత అభ్యంతరకర స్థితిలో ఉన్న సందర్భంలో వీహెచ్‌పీ కార్యకర్తలు అతన్ని పట్టుకోవడం జరిగింది. సో, ఆ ఘటనకు సంబంధించి అసలు అతను ఏం చేస్తా ఉన్నాడు? అతనొక్కడే ఉన్నాడా? ఇంకెంతమందైనా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నారా? ఇది లవ్ జిహాదేనా? లవ్ జిహాద్ కంటే మించి ఉందా? అసలు ఏంటి? ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ ఫోటోలో కనిపిస్తున్న వీడి పేరు ముస్తఫా ఖాద్రి. కర్ణాటకలోని కొప్పోల్ కొప్పల్ అనే ఆహ్, ఏదైతే పట్టణం ఉంటదో, ఆ పట్టణానికి సంబంధించి కంప్లి అనే ఆ తాలూకాలోని కంప్లి అనే గ్రామానికి చెందినవాడు. సో, వీడేం పని చేస్తాడో మనకు డీటెయిల్స్ లేవు. కానీ ఇప్పుడు వీడితో పాటు ఉన్న ఈ అమ్మాయి, హిందూ అమ్మాయి నర్సింగ్ చేస్తా ఉంది. కొప్పల్‌లో నర్సింగ్ చదువుతా ఉంది. సో, ఈ అమ్మాయిని ఏదో విధంగా రోజు ఫాలో అయ్యి ట్రాప్ చేసిన ఈ ముస్తఫా ఖాద్రి ఇగ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయితోని ట్రావెల్ చేస్తా ఉన్నాడు. సో, 2 రోజుల క్రితం ఓ ప్లేస్‌లో వీళ్ళు అభ్యంతరకర స్థితిలో ఉండగా అంటే మామూలుగా లవర్స్ ఏం చేస్తారు? సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వీహెచ్‌పీ కార్యకర్తలు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీని ఫోన్‌లు లాక్కొని ఆ ఫోన్‌లు పరిశీలిస్తే చాలా దారుణమైన వీడియోలు దాదాపు వేల సంఖ్యలో వీడియోలు, ఫోటోలు నూడ్ సంబంధించి నూడ్ ఫోటోలు, నూడ్ వీడియోలు ఇవన్నీ వాళ్ళకి కనిపించి ఈ ఒక్కతే కాదు వీని ట్రాప్‌లో పడిన ఈ అమ్మాయిలు ఈమె ఒక్కరే కాదు. చాలామంది హిందూ అమ్మాయిలు ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమైంది. వెంటనే ఆ ఫోన్ లాక్కున్న వీళ్ళు ఫోన్‌లు చూస్తుండగానే నిందితుడు ముస్తఫా ఖాద్రి వాళ్ళ నుంచి ఫోన్‌లు తీసుకొని ఒకేసారి మనకు రీసెట్ కొట్టరుగా రీసెట్ అవన్నిటిని వీడియోలు డిలీట్ అయ్యేలా దాన్ని మొత్తం ఫ్యాక్టరీ రీసెట్ కొట్టిండట ఫోన్‌లో. సో, వెంటనే అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కొప్పాల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులైతే కేసు నమోదు చేశారు. వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో, మరి డాటా అంతా పోయింది గదా! అసలు ఇట్లాంటి నిందితుడు లవ్ జిహాద్‌కు పాల్పడ్డాడు. లక్షల మంది, వేల మందిని, వందల మందిని ఇట్లా మోసం చేసిండనే వివరాలు ఎట్లా వస్తాయంటే పోలీసులు చెప్తా ఉన్నారు. డాటా రికవర్ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని వాళ్ళు పోలీసులైతే హామీ ఇచ్చారు గానీ, వీళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. వీళ్ళ ఆందోళన కొనసాగుతా ఉంది. సో, ఎంతమంది ఇతను ఒకడే ఉన్నాడా? లవ్ జిహాద్‌కు ఇట్లాంటి హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన వ్యక్తి ఇతను ఒక్కడేనా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమా? ఆర్గనైజ్డ్ వేలో నడుస్తున్నటువంటి లవ్ జిహాదా? ఏంటి అనే దాని మీద వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీహెచ్‌పీకి సంబంధించి మనం ఫోటోలు చూస్తే చాలా దారుణమైన ఫోటోలున్నాయి. అందులో కొన్ని మాత్రం బయటకొచ్చినాయి. సో, ఇది పోలీస్ స్టేషన్ ముందు వీహెచ్‌పీ లీడర్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆహ్, దీనిపై కేంద్ర మంత్రి గూడా, యూనియన్ మినిస్టర్ గూడా ప్రహ్లాద్ జోషి యూనియన్ మినిస్టర్ గూడా స్పందించారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎంక్వైరీ జేయాలి. ఇతనొక్కడేనా? ముస్తఫా ఖాద్రి ఒక్కడే ఉన్నాడా? ఇతని వెనుక ఇంకెవరైనా నెట్‌వర్క్ ఉందా? ఖచ్చితంగా వెలుగులోకి తీయాలి. ఈ ముస్తఫా ఖాద్రి ఎవరైతే ఉన్నారో ఇతని ట్రాప్‌లో పడినటువంటి అమ్మాయిలు ఎంతమంది? అసలు వాళ్ళకి సంబంధించి ఏమేమి వీడియోలు వీడి దగ్గరున్నాయి? ఆ వీడియోలు ఇంకెవరి దగ్గర ఉన్నాయా? ఆ ఫోటోలు, వీడియోలు అనే దాని మీద దర్యాప్తు చేయాలని పోలీసులతో మాట్లాడడం జరిగింది నేరుగా. సో, దీనికి సంబంధించి లవ్ జిహాద్ కేసా ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే కర్ణాటకలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి కుప్పంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు కూడా కొంత ప్రెషరు పెరుగుతా ఉంది. వీహెచ్‌పీ చేస్తున్నటువంటి ఆందోళనలు, వీహెచ్‌పీ డిమాండ్‌లు నిందితులకు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలనే డిమాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక ప్రెషర్ పెరుగుతా ఉంది. లవ్ జిహాద్‌కి సంబంధించి ఇట్లాంటి రోజొక ఘటన వెలుగులోకి వస్తా ఉంది. ముఖ్యంగా ఆహ్, మన తెలంగాణలో గావచ్చు, కర్ణాటకలో గావచ్చు ఇటీవల కాలంలో మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే 3 లవ్ జిహాద్ కేసులకు సంబంధించి వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలో కుప్పంలో నిన్న వెలుగులోకొచ్చింది. సో, హిందూ అమ్మాయిలారా అలర్ట్‌గా ఉండండి. ఈ అంశానికి సంబంధించి మీ కామెంట్లు తెలియజేయండి.